హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రేష్ఠ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. సండే వచ్చిందంటే చికెన్ బిర్యానీ ఉండాల్సిందే. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతో ఇష్టంగా తినే ఈ బిర్యానీని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒకసారి కాకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడం వల్ల బిర్యానీ చక్కగా కుదురుతుంది. మరి ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే నేను 1.5 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. ఎప్పుడు బిర్యానీ చేయాలన్నా ఫస్ట్ బాస్మతి రైస్ని కడిగి నానబెట్టేసేయాలి. బాస్మతి రైస్ని కడిగి ఇలా మునిగేటట్టుగా వాటర్ పోసి పక్కకు పెట్టేయాలి. తర్వాత 1.5 kg చికెన్ తీసుకున్నాను. 1.5 kg రైస్కి 1.5 చికెన్ సరిపోతుంది. మీరు 1 kg చేసుకోవాలంటే కూడా ఈ క్వాంటిటీ సరిపోతాయి. ఇలా మీడియం సైజుగా ముక్కల్ని కొట్టించుకొని తీసుకోవాలి. ఉప్పు నీళ్ళలో వేసి కడిగి తీసుకున్నాను. ఏ గిన్నెలో మనం బిర్యానీ తయారు చేసుకోవాలనుకుంటున్నామో అదే గిన్నెలోకి చికెన్ అంతా వేసేసుకోవాలి. ఒక నిమ్మకాయ తీసుకొని ఆ రసం అంతటిని ఇందులో పిండేసేయాలి. ఈ నిమ్మరసం పిండటం వల్ల చికెన్ అనేది బాగా మ్యారినేట్ అవుతుంది. తర్వాత కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు అయితేనే బాగుంటుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను. 5-6 పచ్చిమిర్చి తీసుకొని ఈ విధంగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి తీసుకున్నాను. తర్వాత కారం 2 స్పూన్లు వేస్తున్నాను. పసుపు వేస్తున్నాను. ఇవన్నీ కలిసేటట్టుగా ముక్కలకి పట్టేటట్లుగా చేత్తో కలుపుకోవాలి. కారం ఎక్కువ తినటం వల్ల ఏం లాభం లేదు. ఇంకా కారం ఎక్కువ వేయటం వల్ల పిల్లలు కూడా తినలేరు. ఘాట్ ఎక్కువగా అవుతుంది. కాబట్టి ఈ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక గిన్నె నిండా పెరుగు తీసుకోవాలి. ఇలా పెరుగు వేసాక కూడా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానిలోకి ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. చెక్క, లవంగ, యాలకులు కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి. ఒక 3 ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై చేసి తీసుకున్నాను. అందులో నుంచి సగం వేస్తున్నాను. తర్వాత పుదీనా, కొత్తిమీర సగం సగంగా వేసుకోవాలి. మిగతా సగం రైస్ వేశాక పైన వేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ ఆయిల్ని సగం వేసుకోవాలి.